ఈ వ్యక్తిని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ వ్యక్తి ఒక కార్పెంటరీ షాప్లో పియోన్ లెక్క పనిచేసేవాడు. అంటే ఒక టీ కాఫీ అందిస్తారు కదా అలా. ఇతని పేదరికం కారణంగానే తన ఫ్యామిలీతో పాటు ఇదే కార్పెంటరీ గోడౌన్లో నివసించేవాడు. కానీ చెప్తారు కదా లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని. ఇతని జీవితం చూడండి. ఇతనికి వచ్చిన ఒక చిన్న ఐడియా అండ్ దాన్ని పర్ఫెక్ట్ టైమింగ్లో ఎగ్జిక్యూషన్ చేయడం వల్ల 1 సంవత్సరానికి 10,000 కోట్లు సేల్ చేసే కంపెనీని స్థాపించేసింది. ఈ కంపెనీ వాల్యుయేషన్ వచ్చేసి 1,28,000 కోట్ల రూపాయలు. అందులో అతని షేర్ వాల్యూ వచ్చేసి 90,000 కోట్ల రూపాయలు. వీళ్ళ ఫీల్డ్లో 70% మార్కెట్ వచ్చేసి వీళ్ళే క్యాప్చర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇతనొక్కడే ధనవంతుడు కాలేదు, అతనితో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా ధనవంతుల్ని చేశాడు. 1998లో ఈ కంపెనీలో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే దాని వాల్యూ ఈరోజు 4 కోట్లు అయ్యేది. ఇతని పేరు బల్వంత్ రాయ్ పారిక్. ఇతను స్థాపించిన కంపెనీ పేరు పిడిలైట్. ఈ కంపెనీ మనకు బాగా తెలుసు. ఇదే కంపెనీ ఫెవికాల్ని తయారు చేస్తుంది. దీని పని అతికించడం. పేపర్ను అతికిస్తుంది, చెక్కను అతికిస్తుంది, టైల్స్ని అతికిస్తుంది మరియు ఫ్లోరింగ్ లీకేజ్ అవ్వకుండా కూడా అతికిస్తుంది. మీరు అతికించే ఏ పనైనా చేయండి, ఆ డబ్బు ఇండైరెక్ట్గా పిడిలైట్ జేబులోనే వెళ్తుంది. మనం ఎలాగైతే అంటామో స్టీల్ అంటే టాటా, షూ అంటే బాటా, అలాగే ఇప్పుడు అతికించడం అంటే ఫెవికాల్ అన్నమాట. ఇవాల్టి కేస్ స్టడీలో ఎలా ఒక సాధారణ వ్యక్తి ఇంత పెద్ద కంపెనీని స్థాపించారో మనం తెలుసుకుందాం. మరియు మీరు బిజినెస్ పర్సన్స్ అయి ఉండొచ్చు, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుని ఉండొచ్చు, లేదంటే బిజినెస్ మైండ్ సెట్ ఉన్న స్టూడెంట్ కూడా ఉండొచ్చు. ఈ కేస్ స్టడీ మీకు చాలా బాగా పనికొస్తుంది. ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఈ బల్వంత్ రాయ్కి ఈ ప్రోడక్ట్ ఐడియా అసలు ఎలా వచ్చింది? దీనికి బల్వంత్ రాయ్ సమాధానం ఏంటంటే, తమ్మి మనం ఐడియాస్ కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటాం, కానీ మన నిత్య జీవితంలో మనం ఫేస్ చేసే అతిపెద్ద ప్రాబ్లం యొక్క సొల్యూషన్ తీసుకొచ్చామనుకోండి, అదే చాలా పెద్ద ఐడియా. బల్వంత్ రాయ్ పారిక్ గారు కట్టెల గోడౌన్లో పనిచేసేవారు. అయితే ఫర్నిచర్ షాపుల్లో గమ్ముని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అప్పట్లో యానిమల్ ఫ్యాట్ బేస్డ్ గ్లూ ఉండేది. దాన్ని న్యాచురల్గా తయారు చేసేవాళ్ళు. జంతువుల కొవ్వును వేడి చేసి చల్లార్చి దాన్ని చెక్క మీద అప్లై చేసి అతికించేవారు. ఈ ప్రాసెస్ అంత క్లీన్గా ఉండేది కాదు మరియు స్మెల్ చాలా భయంకరంగా వచ్చేది. అండ్ ఇది తయారు చేయడానికి ఒక కార్పెంటర్ ఫుల్ డే మొత్తం వేస్ట్ చేయాల్సి వచ్చేది. అంత కష్టపడి చేసినా సరే ఆ గ్లూ అంత బాగా అతుక్కునేది కాదు. అతికించిన 2-3 సంవత్సరాలకే కస్టమర్ కాల్ చేసి, ఏంది కార్పెంటర్ సారో గిట్ నా పని చేసేది, ఊడిపోయినది, వచ్చి అతికిద్దురా. ఇలా కంప్లైంట్స్ వచ్చే తరుణంలో బల్వంత్ రాయ్ పారిక్ గారు దీని సొల్యూషన్ గురించి చాలా ఆలోచించేవారు. అతని లెవెల్లో రీసెర్చ్ చేసి ఒక సింథటిక్ ప్రోడక్ట్ని డెవలప్ చేశారు. ఇది డైరెక్ట్గా అప్లై చేయొచ్చు, వేడి చేయాల్సిన అవసరం లేదు, మరియు ఇది యానిమల్ ఫ్యాట్ కంటే 10 టైమ్స్ ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది. ఫెవికాల్ ఫస్ట్ టైం తయారు చేసి వాడమని వర్కర్స్కి ఇస్తే వాళ్ళు ఫాస్ట్గా వెంటనే అప్లై చేస్తున్నారు మరియు దాని స్మెల్ కూడా చాలా బాగుంది. ఇది చాలా స్ట్రాంగ్ ఉందని వర్కర్స్ చెప్పడం మొదలుపెట్టారు. ఇది విన్న తర్వాత బల్వంత్ రాయ్ పారిక్ గారికి చాలా కాన్ఫిడెంట్ వచ్చేసింది. అదే మోటివేషన్లో దీనికి డిమాండ్ చాలా ఉందని గ్రహించి 1959లో పారెక్ డైకెమ్ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఆ పేరు పారెక్ డైకెమ్ లైట్గా చేంజ్ చేశారు. మళ్ళీ తర్వాత పిడిలైట్ ఇండస్ట్రీస్ అనే పేరుని ఫైనల్ చేశారు. ఈ పేరు పెట్టిన తర్వాత వీళ్ళు లాంచ్ చేసిన మొదటి ప్రోడక్ట్ వచ్చేసి ఫెవికాల్.